దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. వెళ్ళే ముందుగా నన్ను నేను మరొకసారి పరిచయం చేసుకునివ్వండి. నా పేరు పాస్టర్ గఫూర్ షేక్. గతంలో ఒకసారి మీ మధ్యలోనికి వచ్చాను, దేవునికి వర్తమానాన్ని అందించాను. ప్రియులు రెవరెండ్ ఆదాము గారంటే నాకు చాలా గౌరవం. ఆయన చక్కని అద్భుతమైనటువంటి పరిచర్య చేసేటువంటి ఒక చక్కని దైవజనులు. వారిని బట్టి దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాను, దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం గుర్తు చేసుకుందాం. నేను పాంప్లెట్ చూశాను, నాకు పంపించినటువంటి పాంప్లెట్ వాట్సాప్లో చూశాను. ఫిలదెల్ఫియా ప్రార్థనా మందిరపు 16వ వార్షికోత్సవము అని వ్రాయబడింది. 16వ వార్షికోత్సవము పైన వాక్యం కూడా దైవజనులు దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపించబడి వాక్యాన్ని కూడా పెట్టారు. అది కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం. ఆ వచనాన్ని చూశాను నేను. సరే, ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నేను కొత్తపల్లిలో ప్రభువా నీ యొక్క సేవకుని ద్వారా జరుగుతున్నటువంటి పరిచర్యలో ప్రభువా నేను వాడబడాలి, ఏ వాక్యం అక్కడ ధ్యానించాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు ఏ వచనమైతే ఆ పాంప్లెట్ పైన వ్రాయబడిందో అదే వచనం మీదకి నా మనసు మళ్ళించారు. 16వ కీర్తన 11వ వచనం. ఎన్ని సంవత్సరాలు అయింది? ఎన్నవ వార్షికోత్సవం ఇది? ఎన్నవ కీర్తనలోది దైవజనులు వ్రాయించారు? 16వ వార్షికోత్సవానికి 16వ కీర్తనలో ఉన్న వాక్యము వ్రాయబడిందంటే ఆయన యాదృచ్ఛికంగా రాసింది కాదు. ప్రియ పరిశుద్ధాత్ముడు దైవజనుని ద్వారా ఆయన యొక్క చిత్తమును ఇక్కడ బయలుపరచడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రణాళిక ఇది. చూడండి, 16వ కీర్తన 11వ వచనం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అనే ఈ వచనాన్ని మనం చదవగలుగుతున్నాం. చూస్తే జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, మొదటి మాట. రెండవ మాట, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. మూడవ మాట, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఈ మూడు మాటలు ఈ రాత్రి మనం కాస్తంత లోతుగా పరిశీలన చేసి ఆలోచించుదాం. ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు ఈ వచనం ద్వారా మనల్ని ఈ రాత్రి ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఈ కీర్తన దావీదు రచించినటువంటి కీర్తన. దావీదు అద్భుతమైనటువంటి కీర్తనలు రచించారు. మనం ఆ కీర్తనలన్నీ కూడా ధ్యానిస్తూ ఉన్నాం, పాడుతూ ఉన్నాం. నేను వెనుక కూర్చొని మీరు పాడుతున్నటువంటి పాటలు విన్నాను. అనేకమైనటువంటి పాటలు లయబద్ధంగా, తాళం, చక్కని శృతితో, మరి శృతిబద్ధంగా పాడగలిగినటువంటి వారు మీ మధ్యలో ఉన్నారని ఆ పాటలు విని చాలా సంతోషించాను, చాలా ఆనందిస్తూ ఉన్నాను. అయితే ఈ దావీదు రాసినటువంటి ఈ 16వ కీర్తనలో 11వ వచనంలో మనం చదువుకున్నటువంటి మాట, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. భక్తుడైనటువంటి దావీదు అంటాడు, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నాతో ఒకసారి బిగ్గరగా చెప్తారు ఈ మాట. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. మరొక్కసారి, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. అవును, జీవ మార్గాన్ని దావీదికి దేవుడు తెలియజేసినటువంటి విషయాన్ని ఇక్కడ వ్రాస్తూ ఉన్నాడు. దావీదు ఎవరు అనంటే, దావీదు రాజుగా ఉన్నవాడు. దావీదుకి గత జీవితంలో ఎలాంటి అనుభవం ఉన్నది అనంటే,
గొర్రెలు మేపినటువంటి అనుభవం ఉన్నది. వాస్తవానికి దావీదు తన యొక్క గొర్రెల మందను తీసుకుని అడవి ప్రాంతంలోనికి వెళ్ళి అడవి ప్రాంతంలో ఆ గొర్రెల మందను మేపేటువంటి వాడు. అడవిలోనికి మీరు వెళ్ళినట్లయితే మార్గం అంత ఈజీగా ఉండదు. మనం వెళ్ళినటువంటి మార్గం మర్చిపోతాం. మనకి ఏ మార్గాన వెళ్ళేమో మరలా అడవి నుండి బయటికి ఏ మార్గాన వెళ్ళాలో తెలియదు మనకు. అలాంటి పరిస్థితుల్లో కూడా దావీదు ఎంతో చాకచక్యంగా గొర్రెల మందను అడవిలోనికి తీసుకెళ్ళి మేపేటువంటి వాడు. అడవిలో ఉండేటువంటి మార్గాలన్నీ కూడా పరిచయమే దావీదుకి. దావీదు ఆ యొక్క గొర్రెలను మేపుతున్నప్పుడేమో అడవిలో ఉండేటువంటి మార్గాలు తెలుసు. రాజు అయిపోయిన తర్వాత రాజమార్గం తెలుసు. అంతఃపురానికి వెళ్ళేటువంటి రాజమార్గం కూడా తెలుసు రాజుకి. అయితే దావీదు అంటాడు, అలాంటి మార్గాలు తెలుసున్నా కానీ దేవా, జీవ మార్గమునకు నీవు నాకు తెలియజేసదువు అని అంటాడు. వాస్తవానికి బైబిల్ గ్రంథంలో పాడైపోయినటువంటి మార్గాలు మనకు కనిపిస్తాయి. ఈ జీవితంలో, ఈ యొక్క లోకంలో మనం చూసినప్పుడు మార్గాలన్నీ చెడిపోయాయి, మార్గాలన్నీ పాడైపోయాయి. మనిషి యొక్క జీవితంలో ఏ మార్గంలోకి వెళ్ళినా కానీ పాడైపోయినటువంటి మార్గాలే కనిపిస్తాయి. లేవి కాండం 26వ అధ్యాయం మనం చూసినట్లయితే 22వ వచనంలో ఆ మాట మనకు కనిపిస్తుంది. లేవి కాండం 26వ అధ్యాయం 22వ వచనం. రప్పించదను, చేసి హరించి చేయును. పాడైపోయిన మార్గాల గురించి వ్రాయబడింది ఇక్కడ. పాడైపోయినటువంటి మార్గాలు గురించి వ్రాయబడింది బైబిల్లో. ఇంకా అంతేకాదు, దేవుని యొక్క వాక్యంలో దావీదుకి తెలిసినటువంటి రాజమార్గం గురించి కూడా వ్రాయబడింది. న్యాయాధిపతి గ్రంథంలో 5వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం చూస్తే అక్కడ కూడా రాజమార్గములు అని చెప్పి వ్రాయబడింది. చూడండి. యాయేలు దినములలో రాజమార్గములు ఎడారులయ్యను. బైబిల్ గ్రంథంలో రాజమార్గాల గురించి, పాడైపోయిన మార్గాల గురించి, ఇంకా వంకర మార్గాల గురించి కూడా వ్రాయబడింది. చూడండి, మీరు లూకా సువార్త 3వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూస్తే అక్కడ వంకర మార్గముల గురించి వ్రాయబడింది. లూకా సువార్త 3వ అధ్యాయము 5వ వచనం ఒకసారి తెరిచి చూడండి. పాపక్షమాపణ నిమిత్తము ఆయన త్రోవలు అంటే మార్గములు సరళము చేయును, ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకర మార్గములు తినని వగును. బైబిల్ గ్రంథంలో మనం ఏం చూస్తున్నాం? వంకర మార్గాలను చూసాం, అడవి మార్గాలను చూసాం, రాజమార్గాలను చూసాం, పాడైపోయిన మార్గాలను చూసాం. దావీదుకు ఇవన్నీ తెలుసు. దావీదుకి ఇవన్నీ అనుభవమే. రాజమార్గం ఎలా ఉంటుందో తెలుసు, అడవిలో ఉండేటువంటి మార్గం ఎలా ఉంటుందో తెలుసు, ఇంకా పాడైపోయిన మార్గాల గురించి తెలుసు, ఇంకా వంకర మార్గాల గురించి తెలుసు, తిన్నని మార్గాల గురించి తెలుసు. ఈ లోకంలో ఉండేటువంటి మార్గాలన్నిటి గురించి అనుభవం కలిగినటువంటి వ్యక్తి దావీదు. ఆ దావీదు అంటాడు, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదువు. నాకు జీవ మార్గము తెలియదు ప్రభువా, నాకు ఈ లోకంలో అనేక మార్గాల గురించి తెలుసు, కానీ జీవ మార్గము నీవు నాకు తెలియజేస్తావు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి ఘనత కలుగునుగాక. జీవ మార్గాన్ని తెలియజేసేది ఎవరంటే దేవుని యొక్క మహాకృపలో వాక్యమే. వాక్యము ద్వారా మనము జీవ మార్గాన్ని తెలుసుకోగలిగాం. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారా జీవ మార్గాన్ని మనం తెలుసుకోగలిగాం. జీవ మార్గము అనేది ఏంటి? దాని అర్థం ఏంటంటే జీవానికి మార్గము. వాస్తవానికి యేసయ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే
ఐ యామ్ ద వే, నేను మార్గమై ఉన్నాను. ఎక్కడికి మార్గం? ఐ యామ్ ద వే టు ద ఎటర్నిటీ, నేను నిత్య జీవానికి మార్గమై ఉన్నాను. నేను నిత్య జీవానికి మార్గాన్ని తెలియజేసేది నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన నోట నుండి వచ్చినటువంటి వాక్కు, దేవుని యొక్క వాక్కు మనల్ని జీవ మార్గము వైపుకు నడిపించింది, జీవ మార్గము వైపుకు నడిపించింది. కాబట్టి జీవ మార్గమై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ రాత్రి మనకు జీవమై ఉన్నాడు, జీవ మార్గమై ఉన్నాడు, జీవ మార్గమును తెలియజేసినటువంటి వాడై ఉన్నాడు. ఈ లోకంలో అనేకమైనటువంటి మార్గాలను గూర్చిన అనుభవ జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి దావీదు అంటాడు, ప్రభువా నాకు జీవ మార్గం నీవు తెలియజేశావు, నీవు తెలియజేశావు. GPS వచ్చేసింది. GPS అంటే నేను ఇక్కడికి రావాలనుకోండి, కొత్తపల్లి ఎర్నగూడెంలో GPS పెట్టుకున్నాను, ఎటువైపు నుంచి వెళ్తే రోడ్డు బాగుంది, ఎటువైపు నుంచి వెళ్ళాలి అని. GPS ఆ యొక్క గూగుల్లోకి వెళ్ళి మ్యాప్లోకి వెళ్ళి కొత్తపల్లి వెళ్ళాలి నేను అని చెప్పగానే కొత్తపల్లికి మార్గం చూపించింది. కొత్తపల్లి రావడానికి GPS మనం వాడుతూ ఉన్నాం. అనేక ప్రాంతాలకు తిరుగుతూ ఉంటాను నేను. అనేక రాష్ట్రాలు, అనేక దేశాలు పర్యటిస్తూ ఉన్నప్పుడు నేను వెళ్ళాల్సినటువంటి ఆ ప్రదేశమును గూర్చి GPS ద్వారా తెలుసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. మార్గం తెలియనప్పుడు మనం మార్గము అడిగి తెలుసుకుని వెళ్తూ ఉంటాం. కానీ మనకు తెలియనటువంటి జీవమును గూర్చినటువంటి మార్గము తెలియజేసింది మన ప్రభు అయినటువంటి యేసు. వాస్తవానికి జీవం అంటే తెలియనటువంటి వారం, నిత్య జీవమును గూర్చి అవగాహన లేనటువంటి వారం మనమందరం. కానీ మన ప్రభు అయిన యేసు మన మీద ప్రేమతో, కృపతో 16 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో దేవుని యొక్క సేవకుణ్ణి ప్రేరేపించి ఈ ప్రాంతంలో దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఫిలదెల్ఫియా ప్రార్థనా మందిరము ద్వారా దేవుడు జీవ మార్గమును గూర్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి సువార్త ఈ గ్రామంలో ప్రకటిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చక్కని పేరు కలిగి ఉంది మీ యొక్క సంఘము లేదా మీ యొక్క మందిరము, ఫిలదెల్ఫియా ప్రార్థనా మందిరము. ఫిలదెల్ఫియా అంటే ఏంటో తెలుసా? ఫిలదెల్ఫియా అంటే సహోదర ప్రేమ. సహోదర ప్రేమ. మా మందిరంలో ఉన్న వారందరూ ఒకరినొకరు సహోదర ప్రేమ కలిగి ఉంటాం అని తెలియజేసేటువంటి అద్భుతమైనటువంటి పేరు కలిగిన, అర్థం కలిగినటువంటి చక్కని పేరును పరిశుద్ధాత్మ దేవుడు సేవకుని ద్వారా పెట్టించారు. ఫిలదెల్ఫియా ప్రార్థనా మందిరం గత 16 సంవత్సరాలుగా ఈ స్థలంలో పరిచర్య చేస్తూ అనేకమైనటువంటి ఎత్తుపల్లాలు, అనేకమైనటువంటి కష్ట నష్టాలు, అనేకమైనటువంటి లోయలు, కొండలు, కన్నీళ్లు, ఆనందము, సంతోషము, సమాధానము అన్నిటి గుండా దేవుడు నడిపిస్తూ వచ్చి ఈరోజు 16 సంవత్సరాలు దాటిన తర్వాత ఈరోజు మనమందరం కూర్చొని ప్రియ ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువా జీవ మార్గమును నీవు తెలియజేస్తావు, నీవు తెలియజేస్తావు అని చెప్పి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. నేను గతంలో వచ్చినప్పుడు చెప్పాను, మరోసారి నా సాక్ష్యం చెప్పడానికి ఇష్టపడడం లేదు. కానీ ప్రభువుని గురించి, ప్రభువు నామ మహిమార్థమై చెప్తున్నాను. నా యొక్క ఇంటిలో ఎవ్వరూ కూడా ప్రభువుని గురించి తెలియనప్పుడు దేవుని యొక్క వాక్యమును నేను చదువుకోవడానికి మొట్టమొదటిసారి మా ఇంటిలోనికి బైబిల్ గ్రంథాన్ని తీసుకుని వెళ్ళాను. అంతవరకు మా ఇంటిలో జీవమును గూర్చినటువంటి ఒక ఆలోచన లేదు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఓ బడా పైగంబర్ హై, ఓ ఖుదా నహీ హై అని చెప్తూ ఉన్నారు. కానీ బైబిల్ గ్రంథాన్ని తీసుకుని మా ఇంటిలోనికి వెళ్ళినప్పుడు మా ఇంటిలో వాళ్ళు అన్నారు, ఏదో తీసుకొచ్చాళ్లే పోన్లే అని అనుకున్నారు. అడిగారు ఎవరిచ్చారని. నా స్నేహితుని యొక్క తల్లి బహుకరించింది, వద్దంటే బాగోదు కదా అని చెప్పాను. సరే ఊరుకున్నారు. ఆ తర్వాత చదవడం ప్రారంభించాను. చదువుతూ ఉండగా మా నాన్నగారు చూశారు, నువ్వు చదవద్దు, అస్తమాను ఎక్కువగా నువ్వు చదవడం నేను చూస్తూ ఉన్నాను, ఎందుకు ఈ మత గ్రంథాన్ని పట్టుకుని ఉంటావు, నీవు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయొచ్చు కదా అని చెప్పారు. అది నేను ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి ఏజ్. ఆ వయసులో నేను మా ఇంటిలో వాళ్ళందరూ కూడా చదవద్దు అని అంటే రాత్రులు టేబుల్ ల్యాంప్ పెట్టుకుని
బైబిల్ గ్రంథాన్ని చదువుకునేవాడిని. ఎందుకంటే పగలు చదివితే ఊరుకోరు, రాత్రులైనా అందరి ముందు చదివితే ఊరుకోరు. నేను చాటుగా చదువుకున్నాను యొక్క వాక్యాన్ని, జీవ గ్రంథమైనటువంటి ఆ యొక్క వాక్యం. ఆ వాక్యమును చదవడానికి ప్రభువు నా యొక్క ఆత్మను ప్రేరేపించారు. నా హృదయంలో ఒక తృష్ణ పెట్టాడు. ఆయన యొక్క వాక్యం చదివే కొలది, ఆయనను గూర్చిన సమాచారం తెలిసే కొలది నా యొక్క హృదయంలో ఒక చెప్పనసఖ్యమైనటువంటి సంతోషం. హల్లెలూయా! ఒక చెప్పనసఖ్యమైనటువంటి సంతోషం. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు, జీవ మార్గమును గూర్చి తెలుస్తూ ఉన్నప్పుడు, జీవ మార్గమును గూర్చినటువంటి అవగాహన మనకు కలుగుతూ ఉన్నప్పుడు చెప్పనసఖ్యమైనటువంటి సంతోషం. ఈ లోకంలో ప్రజలకి మార్గాలు చాలా చాలా తెలుసుండొచ్చు, అనేకమైనటువంటి మార్గాలు తెలుసుండొచ్చు. కానీ జీవ మార్గమును గూర్చినటువంటి అవగాహన లేకపోతే నిత్య రాజ్య వారసత్వాన్ని పొందుకునే అవకాశాన్ని కోల్పోతారు అన్నమాట వాస్తవమే కదా. వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు మా నాన్నగారు చూశారు. నా చేతులోంచి బైబిల్ గ్రంథాన్ని తీసుకుని బయటకు తీసుకెళ్ళి, ఇలాగే వర్షం పడినటువంటి రాత్రి, ఆ రాత్రి నా చేతిలో ఉన్న బైబిల్ గ్రంథాన్ని లాక్కుని వెళ్ళి బయటకు దూరానికి విసిరేశారు. బురదలో పడిపోయింది బైబిల్. పరుగున బయటికి వెళ్ళాను. చీకటిలో బురదలో పడిపోయిన బైబిల్ గ్రంథాన్ని నేను పైకి తీశాను. బురద అంటుకుపోయింది. దాన్ని నేను నా షర్టుతోటే ఇలా తుడుచుకున్నాను, ఇలా ముద్దు పెట్టుకున్నాను, చాటుగా లోపలికి తెచ్చుకున్నాను. ఆ రోజు నుండి చాటుగా చదువుతున్నాను బైబిల్ గ్రంథం. చదవడం ఆపలేదు. కారణం ఏంటో తెలుసా? జీవము అంటే అది మన జీవితాలని వెలిగించేది, మన యొక్క జీవితాలకి సంతోషం కలగజేసేది. దేవునికి మహిమ కలుగునుగాక. చాటుగా చదువుకున్న వాక్యం, చాటుగా ఆ ధ్యానించినటువంటి వాక్యం ఈరోజు ఇప్పటికీ 16 దేశాలలో బాహాటంగా సువార్త చెప్పడానికి ఈ దీనుణ్ణి తిప్పింది. హల్లెలూయా! దేవుని యొక్క కృప, ఆయన యొక్క కనికరం ఉన్నతమైనది. జీవము కలిగినటువంటి వాడు మన దేవుడు. హల్లెలూయా! నిర్జీవం అయిపోయిన ప్రజలకు దేవుని యొక్క వాక్యం చెప్తోంది జీవమును గూర్చినటువంటి సమాచారం ఇక్కడ ఉందని. దేవుని వాక్యంలో మనం చదువుకున్నాం. ఏమని చెప్తున్నాడు భక్తుడైనటువంటి దావీదు? జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు అని చెప్తాడు. హల్లెలూయా! దేవుని యొక్క వాక్యంలో ఇదే విషయాన్ని, ఇదే 16వ కీర్తనని మొట్టమొదటి ప్రసంగం ఎవరు చేశారు క్రొత్త నిబంధనలో? చెప్పండి. భక్తుల్లో మొట్టమొదటి ప్రసంగం ఎవరు చేశారు? భక్తుడైన అపోస్తులుడైన పేతురు. అపోస్తులుడైన పేతురు మొదటి ప్రసంగం చేశాడు. ఆ మొదటి ప్రసంగంలో ఏ వర్తమానాన్ని తీసుకున్నాడో తెలుసా? కీర్తనల గ్రంథం 16వ అధ్యాయమే అక్కడ బోధించాడు. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయాన్ని, యోవేలు గ్రంథాన్ని తీసుకుని పేతురు బోధించిన తర్వాత ఆ బోధ విన్నటువంటి వారిలో 3000 మంది మార్చబడ్డారు రాత్రి. హల్లెలూయా! అపోస్తుల కార్యంలో మీరు చూస్తే 2వ అధ్యాయంలో ఆ విషయం అంతా వ్రాయబడి ఉంటుంది. హల్లెలూయా! 2వ అధ్యాయం 28వ వచనంలో ఇదే మాట అక్కడ కూడా ప్రస్తావిస్తాడు పేతురు గారు. జీవ మార్గమును తెలిపితివి, నీ రక్షణ అనుగ్రహించి, దేవునికి మహిమ కలుగునుగాక. దేవాది దేవుడైనటువంటి ప్రభువారు ఆ వచనాలన్నీ కూడా పైనుంచి మీరు చూస్తే ఆ అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 28వ వచనానికి పైన కూడా కాస్తంత చూస్తే ఇదే 16వ కీర్తన వ్రాయబడి ఉంటుంది. పేతురు చేసినటువంటి మొదటి ప్రసంగం ఇది. అద్భుతమైనటువంటి కీర్తన గ్రంథం నుంచి దైవజనుడు ఆ యొక్క పాంప్లెట్ మీద ఒక వాక్యాన్ని వ్రాయించుంచాడు. జీవ మార్గమును తెలియజేయడానికి స్థాపించబడింది ఫిలదెల్ఫియా ప్రార్థనా మందిరం. హల్లెలూయా! 16 సంవత్సరాలుగా జీవం అంటే ఏంటో, సజీవుడైనటువంటి దేవుడంటే ఎవరో, జీవ మార్గం అంటే ఏంటో ఈ లోకానికి చాటి చెప్పడానికి దైవజనుడైనటువంటి ఆదాము గారిని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకుని దేవుడు వాడుకుంటూ ఉన్నారు. హల్లెలూయా!
హల్లెలూయా. బాగా గమనించాలి, దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు. 3,000 మంది మార్చబడ్డారు. ఈ 16వ కీర్తన ప్రకటిస్తే పేతురు ఈ రాత్రి ముగ్గురైనా సరే ఈ కూడిక అయిపోయిన తర్వాత బాప్తిసం కావాలండి పాస్టర్ గారు అని అంటే ఈ యొక్క 16వ వార్షికోత్సవానికి దేవుడు ఎంతో సంతోషిస్తాడు. నేను నమ్ముతున్నాను, ఎక్కడి నుండి నేను వెళ్ళేటప్పటికి కొంతమంది ప్రభువా నాకు బాప్తిస్వం కావాలి అనబోతున్నారు. హల్లెలూయా. కొంతమంది పశ్చాత్తాపడి ప్రభువా మేము బలపరచబడిపోతున్నాం అనబోతున్నారు. కొంతమంది ప్రభువా నీ జీవ మార్గములను నేను జీవిస్తాను నువ్వు కావాలి అనబోతున్నారు. హల్లెలూయా. నేను ప్రభు అయినటువంటి క్రీస్తు యేసు వారిని వాక్యంలో తెలుసుకుంటూ బయటికి వెళ్ళి చర్చికి వెళ్ళి వాక్యం వింటూ ఉంటే మా నాన్నగారికి ఆ నోట ఈ నోట వినిపించేది, మీ అబ్బాయి చర్చికి వెళ్తున్నాడని. మా నాన్నగారు అన్నారు, ఇంట్లోకి రాకురా నువ్వు, అసలు మా ఇంట్లోనికి రాకు, మా పరువు తీసేస్తున్నావు, పైగా అక్కడికి ఇక్కడికి వెళ్ళి పాట పాడతానని మైక్ అడుగుతున్నామంట. వద్దురా, జీవాధిపతి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ ఏంటో వాళ్ళకి అర్థం కాలేదు. ఇంటిలోనికి రావద్దు, నువ్వు బయటకు పో అన్నారు. ఒక దశలో నేను ఒంటరిగా మిగిలిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దేవుడు నా చెయ్యి విడవలేదో, దేవుడు నన్ను ఒంటరిగా ఉంచలేదో. ఏ ప్రజలైతే, ఏ జనాంగం అయితే, ఏ కుటుంబం అయితే ఇదిగో నువ్వు మాకు అక్కర్లేదని అన్నారో ఆ కుటుంబానికి ఇదే చేతులతో బాప్తిసం ఇచ్చేటువంటి కృపను ఈ జీవము కలిగినటువంటి దేవుని యొక్క వాక్యం ఇచ్చింది. హల్లెలూయా. ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, నిర్జీవమైన దాన్ని జీవముగా మార్చగలిగినటువంటి దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు, ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి నేను ప్రకటించే నజరేయుడైన యేసు ఆయన పేరు. హల్లెలూయా. మీరు గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా అప్పగించబడబోతున్నారు. అప్పగించబడబోయేటువంటి ముందుగా తన శిష్యులు పేతురు యోహాన్ని పిలిచి అంటాడు, మీరు వెళ్ళి పస్కా పండుగ ఆచరించడానికి పస్కా భోజనాన్ని సిద్ధపరచండి అన్నాడు. పస్కా భోజనాన్ని సిద్ధపరచండి అన్నాడు. పేతురు యోహాన్లకి అర్థం కాలేదు, ప్రభువా ఎక్కడ సిద్ధపరుస్తాం పస్కా భోజనాన్ని, ఏ ప్రాంతంలో సిద్ధపరుస్తాం, మాకు తెలియదే. మీరు పట్టణంలోనికి వెళ్ళండి, పట్టణంలోకి వెళ్తే అక్కడ ఎక్కడ సిద్ధపరచాలి, మాకు అర్థం కావడం లేదు. యేసయ్య అన్నాడు, మీరు ఇదిగో పట్టణంలోనికి వెళ్ళిన తర్వాత మీరు ఒక మనిషిని చూస్తారు, నీళ్ల కుండ ఎత్తుకుని వెళుతున్నటువంటి ఆ మనిషి కూడా వెళ్ళిపోండి. మీకు మార్గం తెలియదు కదా, మీకు పస్కా పశువు యొక్క పస్కా బలి భోజనాన్ని ఎక్కడ సిద్ధపరచాలో మీకు తెలియదు కదా. ఆ నీళ్ల కుండ ఎత్తుకుని వెళ్తున్నటువంటి ఆ మనిషి కూడా వెళ్ళండి. అతను మిమ్మల్ని ఏం చేస్తాడంటే ఒక గొప్ప మేడగదిలోనికి తీసుకువెళ్తాడు. ఆ మేడగదిలో పస్కా భోజనాన్ని సిద్ధపరచండి. అది చివరి పస్కా భోజనం. ఆ రాత్రి యోధా కూడా ఉన్నాడు. యేసు ప్రభుని అప్పటికే బేరం పెట్టుకుని వచ్చాడు. అక్కడ పస్కా బలి పశువు ఆ పండుగ ఆచరణ జరిగింది. పస్కా భోజనాన్ని ఇచ్చాడు. ఆ తరువాత ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అప్పగించబడ్డారు. ఈ దినాన్ని గమనించాలి, మేడగదిలోనే సంఘము ప్రారంభమైంది. ఈ దినాన్ని గమనించాల్సింది, ఈ యొక్క సంఘము ఎత్తబడేటువంటి దేవుని యొక్క వధువు సంఘంగా ఉండడానికి సజీవుడైన క్రీస్తు యేసు ప్రభువారు జీవ వాక్యాన్ని మీకు సేవకుని ద్వారా అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన నమ్మదగినటువంటి దేవుడు, ఆయన కృప కలిగినటువంటి దేవుడు. ఆయన వాక్యం వినాలనే ఆశ, ఆయన వాక్యాన్ని ప్రకటించాలనే ఆశ, ఆయన గురించి ఏదో చెయ్యాలనే ఆశ. ఇందా పాడారు మీరు, ఏం చేశానయ్యా
ఏం చేశాను ప్రభా నేను? ఏం చేశానయ్యా ఈ 16వ వార్షికోత్సవ దినాన? దేవా, నీ కోసం నేనేం చేశాను? సజీవుడవైన నీవు జీవవాక్యమును ప్రకటిస్తూ జీవమును గూర్చిన సమాచారాన్ని, మార్గాన్ని నీవు నాకు తెలియజేశావు. నీకోసం నేనేం చేశానయ్యా? దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి ఘనత కలుగునుగాక. చాలాసార్లు మన జీవితాల్లో సజీవుడైన క్రీస్తు యేసు ప్రభు వారిని, ఆయన మార్గాన్ని మనం చూపించడానికి మనం చాలాసార్లు వెనకాడుతూ ఉంటాం. మన కుటుంబ సభ్యులకు కానీ, లేదా మన పొరుగు వారికి కానీ, లేదా మనకి పరిచయస్తులకు కానీ దేవుని మందిరాన్ని పరిచయం చేయాల్సినటువంటి బాధ్యత మనదే. సజీవుడైనటువంటి క్రీస్తు యేసు ప్రభువారు జీవమును గూర్చినటువంటి సమాచారం ఇచ్చేటువంటి జీవవాక్కును తెలియజేసేటువంటి ప్రార్థనా మందిరానికి మార్గమును మనం తెలియజేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనందరికీ జీవ మార్గాన్ని ఆయన తెలియజేస్తే, జీవ మార్గమును గూర్చినటువంటి బోధ ఎక్కడ ఉందో ఆ ప్రదేశాన్ని ప్రజలకు మనం తెలియజేయాలి. చాలా చోట్లకి వెళ్తూ ఉంటాం కదా. కొన్ని ప్రాంతాల్లో రాయలసీమ ప్రాంతం వెళ్ళామనుకోండి, కడప ఆ ప్రాంతాలు వెళ్ళామనుకోండి, అడ్రస్ అడిగామనుకోండి, ఎలా చెప్తారో తెలుసా? అడ్రస్ మాకు తెలీదా, ముందుకెళ్ళి అడుగు, మాకు తెలీదు అంటారు. కొన్ని ప్రాంతాలకు వెళ్ళామనుకోండి, కొద్దిగా ముందుకెళ్ళండి, ఎడం వైపుకి తిరిగి కుడి వైపుకి వెళ్ళిపోండి అంటారు. కొన్ని ప్రాంతాలకి వాస్తవానికి మన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రజలు ఎలా ఉంటారంటే, పలానా చోటకి వెళ్ళాలి అని అంటే అంటారు, ఏమండి ఇదిగో నేను చెప్తున్నాను వినండి, మీరు స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళి రైట్కి వెళ్తే 4 రోడ్లు వస్తాయి, అక్కడి నుంచి మరలా రైట్కి తీసుకుని స్ట్రైట్కి వెళ్ళిపోండి, వచ్చేస్తుంది. అయినా మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు, నాకు కూడా రండి నేను తీసుకెళ్ళిపోతాను. ఈ సమయంలో ఆ ప్రదేశాన్ని చెప్పడం కాదు, చూపించడానికి ఇష్టపడేటువంటి మనస్తత్వం కలిగిన వారి ప్రాంతాల్లో చాలామంది ఉంటారు. మీరు గమనించండి, సజీవుడైనటువంటి క్రీస్తు యేసు ప్రభువారు మనకి జీవ మార్గాన్ని పరిచయం చేశాడు. జీవమయ్యున్నటువంటి ఆ మార్గమును గూర్చి మనకు బోధించాడు. ఆ బోధిస్తున్నటువంటి ఆ ప్రదేశమును గూర్చినటువంటి సమాచారాన్ని అనేక మందికి తెలియజేయాలి మనం. హల్లెలూయా. వాస్తవానికి ఈ 16 సంవత్సరాల్లో ఎన్నో అనుభవాలు, దైవజనులు ఎన్నో అనుభవాలు గుండా వచ్చి ఉంటారు. నిజమేనండి. ఒక రోజులో ఇంతమంది కూడలేదు కదా, ఒక రోజులో మీరంతా వచ్చేయలేదు కదండి. ఈ 16 సంవత్సరాల్లో ఎన్నో అనుభవాలు, ఎన్నో కుటుంబాలతో ఎన్నో అనుభవాలు కలిగి ఉంటారు భవిష్యత్ దైవజనులు. మీ అందరికీ ఈ యొక్క సంఘంలో ఎన్నెన్నో మేలులు, ఎన్నెన్నో ఆశీర్వాదాలు ప్రభు ఇచ్చి ఉంటారు. అవన్నీ మననం చేసుకున్నప్పుడు మన యొక్క హృదయం ఎంత సంతోషంతో నిండిపోద్దో, ఎంత ఆనందంతో నిండిపోద్దో. దేవుని గూర్చినటువంటి సమాచారం మనకు తెలిసిందని, జీవమును గూర్చినటువంటి సమాచారం మనకు తెలిసిందని, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. భక్తుడైనటువంటి దావీదు తాను మార్గాలన్నీ తెలుసున్నటువంటి ఒక వ్యక్తి, అనుభవం కలిగినటువంటి ఒక వ్యక్తి. ఆయన అడవిలో మార్గాలు తెలుసు, రాజమార్గాలు తెలుసు, వంకర మార్గాలు తెలుసు, తినన మార్గాలు తెలుసు, అన్ని మార్గాలు తెలిసినటువంటి, పాడైపోయిన మార్గాలు తెలుసు, అన్నీ తెలిసినటువంటి వ్యక్తి అన్నాడు, జీవ మార్గాన్ని నువ్వు నాకు తెలియజేస్తావు. నువ్వు చెప్తావా ఈ రాత్రి, ప్రభా నిజమేనయ్యా, జీవం అంటే ఏంటో నాకు తెలియనప్పుడు జీవ మార్గమును నువ్వు తెలియజేశావు. ఈ పరిచర్య ద్వారా, ఈ సంఘము ద్వారా నిత్య జీవ వారసుడిగా నన్ను చేసావయ్యా. నీకు ఈ రాత్రి 16 సంవత్సరాల వార్షికోత్సవ సభలో మీ నామాన్ని స్తుతిస్తున్నానని మనసారా ఒక్కసారి మీరు 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇంకా మెల్లగా చెప్పండి, అలసట వచ్చేద్దేమో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఈ రాత్రి ప్రియ ప్రభువారు మనల్ని ప్రేమించారు. సజీవుడైన జీవమును గూర్చినటువంటి యేసు ప్రభుల వారిని మనం తెలుసుకునే అవకాశాన్ని ప్రభు ఇచ్చారు. ఆయన తెలుసుకున్న తర్వాత మా నాన్నగారు అన్నారు, వరే నువ్వు బాగా మతంలోకి దిగిపోతున్నావు,
బాగా మతంలోకి దిగిపోతున్నావు, అదేదో అంటారు కదా బాప్తిసం అది ఇది అని, అలాంటివి ఏమైనా తీసుకుంటావేమో, తీసుకోకరా అన్నారు. నేను అన్నాను, డాడీ ఈ ఒక్క మాట తప్ప మీ మాట ఏది జవదాటను, మీ మాట ఏది కాదన్ను, ఈ ఒక్క మాట తప్ప. ఇది నా ఆత్మను గూర్చినటువంటి విషయం. బాప్తిసం పొందాను, ఇంటికి వెళ్ళాను, బాప్తిసం తీసుకున్నానని చెప్పాను, ఇంటిలో సువార్త చేయడం ప్రారంభించాను. ఇంటిలో మొట్టమొదటిగా మా తల్లిని ప్రభు దగ్గరికి నడిపించుకోగలిగాను. ఆ తర్వాత ఒక్కొక్కరిని ప్రభు దగ్గరికి నడిపించడానికి ప్రభు సహాయం చేశారు. ప్రియ దేవుని యొక్క సన్నిధానంలో ఈరోజు జీవమును గూర్చినటువంటి సమాచారం వింటున్న నీ జీవితంలో ఒకవేళ ఇంకా బాప్తిసం తీసుకోపోతే నేను నా 2 చేతులు జోడించి దైవజనుడిగా అడుగుతున్నాను, నీకు ఇది రక్షణ దినము. ఈ 16వ వార్షికోత్సవ దినాన మీ సేవకుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు బాప్తిసం కావాలి, రక్షణ కావాలని అడిగితే నీరు సిద్ధంగా ఉంది, అభిషేకించబడిన పిలుపు కలిగిన సేవకుడు సిద్ధంగా ఉన్నాడు, అనుకూల సమయం ఉంది. నువ్వు బాప్తిసం పొందడానికి ఇష్టపడితే నీ జీవితంలో ఇది ఒక పెను మార్పును, పెను అద్భుతమైనటువంటి సంచలనాత్మకమైనటువంటి మార్పును, విప్లవాత్మకమైనటువంటి మార్పు నీ జీవితంలో దేవుడు తీసుకురాబోతూ ఉన్నారు. హల్లెలూయా. సరే, మరొక మాటను కూడా మనం చూద్దాం. చూడండి, 16వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 16వ అధ్యాయము. ఆ తర్వాత మాట చూడండి, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. భక్తుడైనటువంటి దావీదు అంటాడు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. దావీదు వాస్తవానికి అనేక అనుభవాలు గుండా వెళ్ళినటువంటి వ్యక్తి కదా. దావీదు జీవితంలో ఎన్నో స్థితుల గుండా వెళ్ళినటువంటి వ్యక్తి కదా. దావీదుకి సంతోషం అంటే తెలీదా? లోకంలో ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళి, సినిమాకి వెళ్తున్నటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి, సంతోషంగా ఉన్నారా, సంతోషం అవుతుందా, మీకు సంతోషంగా ఉందా అని అడిగితే వాళ్ళు ఏమంటారు? చాలా సంతోషంగా ఉందంటారు. లోకంలో అనుభవించేటువంటి అనుభవాలను గురించి వాళ్ళని అడిగితే సంతోషంగానే ఉందండి అంటారు. కానీ సంతోషం అనేది ఏంటో ఇక్కడ దావీదు చెప్తున్నాడు. దావీదు అంటాడు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. దావీదికి అడవిలో ఉండేటువంటి సృష్టి అందాలు తెలుసు. ఆ సంతోషము కంటే అధికమైన సంతోషం దావీదుకి రాజుగా ఉన్నప్పుడు అంతఃపురంలో సంతోషం తెలుసు. దావీదుకి తన జీవితంలో యుద్ధంలో నెగ్గినప్పుడు సంతోషం తెలుసు. చిన్న పిల్లాడిగా ఉండగానే గొల్యాతును జయించినప్పుడు, సింహాన్ని జయించినప్పుడు, ఎలుగుబంటిని జయించినప్పుడు ఆనందము సంతోషము తెలుసు దావీదుకి. కానీ ఆ సంతోషము కంటే దావీదు జీవితంలో ఒక సంతోషాన్ని కనుగొన్నాడు. ఆ సంతోషం ఎక్కడ లభిస్తుందంటే, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. సంతోషం కాదు, అదే సంతోషం, అది సంపూర్ణ సంతోషం, సంపూర్ణమైనటువంటి సంతోషం. ఎక్కడ కొదువలేని, కొలత లేని సంతోషం, సంపూర్ణమైన సంతోషం ఎక్కడ లభిస్తుందంటే దేవుని సన్నిధిలో. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. దావీదు, నీకు సంతోషం బయట ఎక్కడ దొరకదా? బయట దొరికేటువంటి సంతోషంగా నీకు అనిపించడం లేదా? దావీదు అంటాడు, ఆహా, నాకు దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణ సంతోషం దొరుకుతుంది. నాకు దేవుని యొక్క సన్నిధిలో దొరికేటువంటి ఆ సంతోషం మిగిలిన చోట్ల ఎలాంటి పోలిక లేనటువంటి సంతోషాన్ని నేను అనుభవిస్తూ ఉంటాను. దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లునుగాక. దేవుడిచ్చేటువంటి సంతోషం ఈ లోకంలో ఎక్కడ దొరకంది. ప్రభు అంటాడు యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనంలో. యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనము. మీ యందు
నా సంతోషము ఉండవలెనని మీ యందు, మరలా చదువుతున్నాను, మీ యందు నా సంతోషము, మరలా చదువుతున్నాను ఈ మాట మరలా చదువుతున్నాను, మీ యందు ఏంటది? నా సంతోషం. చెప్పండి అందరూ, మీ యందు నా సంతోషము. ఎవరి సంతోషం? ప్రభువైన యేసయ్య ఇచ్చేటువంటి సంతోషం. ఇది లోకంలో లభించేటువంటి సంతోషం కాదు. లోకంలో ఉండేటువంటి సంతోషం కాస్త కొద్ది సమయం ఉండి మాయమైపోద్ది. లోకంలో వచ్చేటువంటి సంతోషం కంటే భిన్నమైనది సంతోషం. కేవలం దేవుని మహిమ కోసం చెప్తున్నాను. నేను ప్రభువును నమ్ముకున్న తర్వాతే బాగా చదువుకున్నాను. ఎందుకంటే చదువు మన జీవితాలలో చాలా అవసరం. విద్యార్థులకు ఎప్పుడూ చెప్తూ ఉంటాను నేను, బాగా చదువుకోండి, చదువు చాలా ప్రాముఖ్యమైనది. ఎంఎస్సి చదువుకున్నాను నేను, ఎంఎస్సి ఫిషరీస్. ఆ తర్వాత ఫార్మసీ చదువుకున్నాను. ఆ తర్వాత హిందీ పండిట్ చదువుకున్నాను. ఒక షిప్లో ఉద్యోగం చేసేవాడిని. 5 స్టార్ లైఫ్ అన్నమాట. నేను విశ్వాసిగా ఉంటూనే ఒక సముద్రంలో ఉద్యోగం చేసేవాడిని. సముద్రంలో కొన్ని వేల కిలోమీటర్ల ప్రయాణం చేశాను. సముద్రంలో నేను రాసినటువంటి పాటలు అనేకమైనవి ఉన్నాయి. ఆ పాటలు అనేకమైన చోట్ల క్రైస్తవ సంఘాల్లో పాడుకుంటూనే ఉన్నారు. నేను 5 స్టార్ లైఫ్ని, 7 స్టార్ లైఫ్ని అనుభవించాను. నాకు అక్కడ ఎక్కడ దొరకనటువంటి సంతోషం నా ప్రియమైన దేవుని సన్నిధానంలో దొరుకుద్ది. ఇలాంటి గనుల ప్రక్కన కూర్చున్నప్పుడు దొరుకుద్ది. హల్లెలూయా. దేవుని మందిరంలో వాడబడుతున్నప్పుడు దొరుకుద్ది. సజీవుడైన క్రీస్తు యేసు ప్రభువారిని కలిగి ఉన్నప్పుడు దొరుకుద్ది. నా బంధువులందరూ అంటారు, అరే ఓ పాగల్ హోగాయి, అడిగి పిచ్చి పట్టేసింది, ఓ పాగల్ హాయ్, పిచ్చోడైపోయాడు. నేనంటాను, ఎస్, ఐ ఆమ్ క్రేజీ అబౌట్ జీసస్ క్రైస్ట్. వై నాట్? నాకు యేసుక్రీస్తు అంటే పిచ్చే. ఈ పిచ్చి లోకములో ఉన్న వారి పిచ్చి లాంటిది కాదు. ఇది సంతోషాన్ని, సంపూర్ణ సంతోషాన్ని కలగజేసేది. హల్లెలూయా. లోకంలో ఎక్కడ లభించని సంతోషం ఇది. లోకంలో ఎవరు ఇవ్వని సంతోషం ఇది. సజీవుడైన క్రీస్తు యేసు ప్రభువారు ఇచ్చేటువంటి సంతోషం. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు సంతోషంగా ఇక్కడ కూర్చున్నావా? నీ సమస్యల్లో కూడా సంతోషింపజేయగలిగినటువంటి సన్నిధి దేవుని సన్నిధి. నీ కష్టాల్లో, నీ యొక్క కన్నీళ్లలో కూడా సంతోషాన్ని అనుభవించేలాగా చేసేది దేవుని సన్నిధి. హల్లెలూయా. దేవుని పరిచర్యలోనికి వచ్చిన తర్వాత నా జాబ్ నుంచి మా ఇంట్లో వాళ్ళు ఎవరు నాకేమి ఇవ్వనన్నారు కదా, ప్లాట్ఫారం మీద పడుకోవాల్సి వచ్చింది. పేపర్ వేసుకుని ప్లాట్ఫారం మీద పడుకుని వలసిన పరిస్థితి వచ్చింది. నా దేవుడు నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు. సజీవుడైన దేవుడు, జీవము కలిగిన దేవుడు, ఆయన కృప మనకు తోడుగా ఉంచి ఆయన సన్నిధిలో సంతోషం అంటే ఏంటో కాదు సంపూర్ణ సంతోషం అంటే ఏంటో మనకి రుచి చూపించేటువంటి వాడు మన దేవుడు. ఆమేన్. అందుకనే ఆయనను గూర్చి చెప్పకుండా ఉండలేం, ఆయన్ను గూర్చి తెలియజేయకుండా ఉండలేం. దేవుని యొక్క సేవకుడు 16 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో అద్భుతమైనటువంటి పరిచర్య చేస్తున్నాడు. ఎంతోమందికి ఎన్నో విధాలుగా సువార్త ప్రకటించాడు. ఎన్నో రాత్రులు వర్షంలో తడుచుకుంటూ వచ్చాడు. ఎన్నో రాత్రులు ఆయన తిండి లేకుండా ఇక్కడ పరిచర్య చేశాడు. ఎన్నో పరిస్థితుల్లో, కష్టంలో కూడా, ఇబ్బందుల్లో కూడా, నలిగిపోతూ కూడా ఈ ప్రాంతానికి వచ్చి సంతోషముతో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాడు. ఆ ప్రకటించడం ద్వారా వచ్చినటువంటి ఆ ప్రయోజనమే, లేదా ఆ యొక్క ఫలితమే మీరంతా. హల్లెలూయా, హల్లెలూయా. నేనంటాను, ఈరోజు మీ సేవకుడిని మీరు అభినందించాలి. ఎలాగో తెలుసా? ఒక తండ్రిని తన కూతురు ఎలా అభినందిస్తుందో అలాగా, ఒక తండ్రిని తన కొడుకు ఎలా అభినందిస్తాడో అలాగా సంతోష పెట్టాలి దేవుని యొక్క సేవకుడిని, దేవుణ్ణి. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? ఆయన తన యొక్క బ్రతుకును, తన యొక్క జీవాన్ని ఇక్కడ సేవ చేయడానికి
సమర్పించాడు కాబట్టి. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. ప్రభువా, ఈ లోకంలో ఎక్కడ దొరకదయ్యా, నాకు నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం దొరుకుద్ది, ఇంకెక్కడ దొరకనటువంటి సంతోషం. అందుకనే దేవుని వాక్యం వినడానికి ప్రతి ఆదివారం దేవుని మందిరానికి పరుగున రావాలి. దేవుని యొక్క మందిరానికి, దేవుని యొక్క సమాచారం తెలుసుకోవడానికి, ఆయనతో మనం మాట్లాడడానికి అంటే ప్రార్థన, ఆయన మాట మనం వినడానికి అంటే వర్తమానం వినడానికి పరుగున దేవుని యొక్క మందిరానికి మనం రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం ఆయన సన్నిధిని సంపూర్ణ సంతోషం అనుభవించేటువంటి కృపను ప్రభువారు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నా స్నేహితులు లేదా నా బంధువులు నన్ను గతంలో వీడు పిచ్చోడైపోయాడనన్నా, ఇప్పుడు నేను అనేక ప్రాంతాల్లో, అనేక దేశాల్లో వాడబడ్డాను చూసి వారు నన్ను చాలా గౌరవిస్తారు. వారు నా దగ్గర మాట్లాడడానికి భయపడుతూ పదాలు పొందికగా మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడరు, చాలా గౌరవిస్తారు. కారణం ఏంటో తెలుసా? దేవుని గూర్చినటువంటి సంతోషం అనుభవించేటువంటి ఆ సన్నిధి అనుభవాన్ని, మందిర అనుభవాన్ని కలిగి ఉండడాన్ని బట్టి. హల్లెలూయా. కాబట్టి మనము ఆయన యొక్క మందిరంలో మనం ఆయన సంతోషాన్ని అనుభవించాలి. చూడండి, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుదాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 8వ వచనం. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషం కలిగింది. ఒక పట్టణం గురించి సమాచారం అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 8వ వచనంలో వ్రాస్తూ, అక్కడ ఫిలిప్పు అనబడినటువంటి సేవకుడు పరిచర్య చేసినటువంటి సందర్భాన్ని ఉటంకిస్తూ అక్కడ వ్రాయబడింది, అనేకమైనటువంటి దెయ్యాలు పారిపోయాయి. అందుకు ఆ పట్టణస్థులందరూ సంతోషిస్తున్నారు. అనేకమైనటువంటి జీవితాలలో స్వస్థత కలిగింది, అందుకు ఆ పట్టణంలో సంతోషిస్తున్నారు. అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతున్నాయి, అందుకని ఆ పట్టణంలో సంతోషిస్తున్నారు. ఆ పట్టణంలో మిగుల సంతోషం కలిగింది. కారణం ఏంటంటే అక్కడ ఫిలిప్పు ఉన్నాడు. కొత్తపల్లి అనే గ్రామంలో దేవుణ్ణి గూర్చినటువంటి సంతోష ప్రకటన ఇక్కడ జరుగుతుంది. కారణం దేవుని సేవకుడు అయినటువంటి ఆదాము ఇక్కడ ఉన్నారు. హల్లెలూయా. దేవుడు ఫిలిప్పుని ఆ పట్టణంలో ఎలాగైతే వాడుకున్నాడో, ఈ గ్రామంలో దేవుని సేవకుడు అయినటువంటి రెవరెండ్ ఆదాము గారిని దేవుడు అదే విధంగా వాడుకుని అనేక మంది జీవితాలలో సంతోషాన్ని కాదు సంపూర్ణ సంతోషాన్ని అనుభవించే కృపను దేవుడు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ఆ పట్టణంలో మిగుల సంతోషం కలిగింది. కారణం ఏంటంటే దెయ్యాలు పారిపోయాయి, స్వస్థతలు జరిగాయి, అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలు జరిగాయి, అద్భుతమైన కార్యాలు జరిగాయి. దేవుడు మీ జీవితాల్లో ఎన్నో మేలులు చేస్తున్నాడు, ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. సేవకుడు అనేకమైన ప్రార్థనలు చేస్తూ ఉండగా మీ మట్టుకు మిమ్మల్ని నిలబడి సాక్ష్యం చెప్పండి అంటే దేవుడు చేసిన మేలులు ఎన్నో చెప్తారు. వీటన్నిటిని బట్టి మిగుల సంతోషము దేవుని సన్నిధిలో మిగుల సంతోషం. సన్నిధిని విడిచిపెట్టకండి, మందిరాన్ని విడిచిపెట్టకండి, ఫిలదెల్ఫియా సహవాసాన్ని విడిచిపెట్టకండి, ఫిలదెల్ఫియా సంఘాన్ని విడిచిపెట్టకండి, ఫిలదెల్ఫియా సంఘములో జీవమును గూర్చిన సమాచారాన్ని నిర్లక్ష్యం చేయకండి. హల్లెలూయా. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. చూడండి, గలతీయులు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఆత్మ ఫలముల గురించి వ్రాస్తా అక్కడ అంటాడు గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చదవండి ఒకసారి. ఆత్మ ఫలము ఏదనగా ప్రేమ, సంతోషం అనేది ఏంటన్నమాట? సంతోషించడం అనేది ఏంటది? ఒక ఆత్మ ఫలం. అది ఆత్మ ఫలము సంతోషించడం అనేది. మనం
దేవుని మందిరంలో సంతోషించడానికి దేవుడు సహాయం మనం సంతోషపెడతాడు. మనల్ని ఆయన సంతోషపెడతాడు. దేవుని మందిరంలో మనం సంతోషించేటట్లుగా చేస్తాడు ఆయన సన్నిధిలో మనం సంతోషించగలం. చూడండి, తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో అపోస్తలుడైన పౌలు అంటాడు, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, ఎల్లప్పుడూ సంతోషించుడి. ఎల్లప్పుడూ సంతోషించుడి. ఎప్పుడూ సంతోషించండి. మీరు ఎన్నో సమయాల్లో ఎన్నో విధాలుగా మనల్ని ఓదార్చేటువంటి దేవుడు. ఆయన ఓదార్పు మనకి సంతోషాన్ని ఇస్తుంది. ఆయన ఓదార్పు మనల్ని బలపరుస్తుంది. ఆయన ఓదార్పు మన జీవితాల్లో పెను సంచలనాత్మకమైనటువంటి మార్పును తెస్తుంది. హల్లెలూయా. మీరు చాలాసార్లు అంటారు, అయ్యగారండి ఎవరైనా మారుతారు కానండి. చెప్పండి. మా ఆయన మాత్రం మారడండి బాబు. ఎవరైనా మారుతారండి బాబు. మీరేంటో మీ పిచ్చగానే మీరేంటో చర్చికి రమ్మంటారు పాటర్ గారు, మారటండి బాబు. సర్టిఫికెట్ మీరే ఇచ్చేస్తారు, మీరే చెప్పేస్తారు. లేదు, దేవుణ్ణి గూర్చినటువంటి సంతోషము, దేవుని గూర్చినటువంటి సంపూర్ణ సంతోషము దేవుని మందిరంలో లభిస్తుందని మీ ద్వారానే నీ భర్తకు తెలియాలి. నీవే మార్గము, నీవే దేవుని మందిరానికి తీసుకురాగలిగినటువంటి నీటి కొండను మోసుకుని వెళ్ళేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. మేడగదికి ఆ వ్యక్తి ఎలాగైతే తీసుకెళ్ళాడో, నీవు దేవుని యొక్క మందిరానికి నీ భర్తను నీవు తీసుకురావాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది. 16వ వార్షికోత్సవంలో నువ్వు ఒక ప్రార్థన చేయాలి. ప్రభా, నేను ఈ వార్షికోత్సవ సభలో ప్రార్థన చేస్తున్నాను, నా యొక్క భర్తను నీ మందిరానికి నేను నడిపిస్తాను. ఇక్కడే సంతోషం ఉందని, ఇక్కడే సంపూర్ణ సంతోషం ఉందని నేను నా భర్తకు కూడా తెలియజేస్తాను. నీ యొక్క కృపను మేమందరం అనుభవిస్తాం ప్రభా అని చెప్పి దేవుని కూర్చున్నటువంటి ఒక చక్కని నిబంధన చేసుకోవాలి ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాటను మనం గుర్తు చేసుకుందాం. ఏమేం చెప్పుకున్నాం ఈరోజు? జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, తరువాత నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. సుఖం ఎవరు కాదంటామండి? ఎవరు వద్దంటాం? మన కుటుంబాల్లో మన జీవితాలు అన్ని సుఖాలే కోరుకుంటాం, అవునా? కష్టం అంటే ఎవరన్నా కావాలి ప్రభు అని అంటామా? అన్నం కదా. మనం మీలో ఎంతమంది చికెన్ ఇష్టంగా తింటారు? చికెన్ చేయి పైకి ఎత్తండి. మీరేం మొహమాట పడక్కర్లేదు. చికెన్ ఏంటి మొహమాటంగా చూస్తున్నారండి? చికెన్ ఇష్టంగానే తింటారు, చేయి పైకి ఎత్తండి. ఇష్టమేనా? కోడి మాంసం ఇష్టమేనా? చేయి పైకి ఎత్తండి. చేపలు ఇష్టమేనా? కాకరకాయ ఇష్టమేనా? కాకరకాయ. మీలో చాలామంది కాకరకాయ కూర వండితే ఆ రోజు భోజనం చేయరు. షడ్రుచులు అని అన్నారు. ఆ చేదుతో కలిపితేనే రుచులు సంయుక్తంగా అవుతాయి, సంపూర్ణంగా అవుతాయి. నేను నెలకి కనీసం 1-2 సార్లు మా ఇంటిలో చేదు కాకర వండిస్తాను. దాంట్లో బెల్లం కానీ ఇంకేదైనా కలిపితే ఊరుకోను, చేదుగా ఉండాలి. మీరు దాని రుచి చూస్తే ఆ వేడివేడి అన్నంలో చేదు కాకరకాయ 4 ముద్దలు కలుపుకుందంటే మీరు అనుభవించేటువంటి ఆ రుచి చాలా బాగుంటుంది. చేదును ఆస్వాదించడం ప్రారంభిస్తాం, కష్టాన్ని ఆస్వాదించడం ప్రారంభిస్తాం, బాధను కృంగుబాటును మన జీవితంలో వచ్చిన ఓటమిలో మనం కృంగిపోకుండా దాని నుండి పాఠాన్ని నేర్చుకోవడం మనం ప్రారంభిస్తాం. హల్లెలూయా. మీరు ఎప్పుడు చక్కగా తీయనివి కమ్మనివి తిన్నారనుకోండి, ఈ పొట్ట లోపల పురుగులు ఉంటాయి. తెలుసా మీకు? నేను ఫార్మసీ చదువుకున్నటువంటి వ్యక్తిగా
సైన్స్లో మాస్టర్ డిగ్రీ చేసిన వ్యక్తిగా చెప్తున్నాను. కడుపులో పురుగులు ఉంటాయి. మీరు వారానికి నెలకు 2 సార్లు ఒక్కసారో చేదు కాకర తింటే ఆ యొక్క కడుపు లోపల పరిశుభ్రం అవుద్ది. అలాగే మనం కష్టాన్ని అనుభవించినప్పుడు సుఖం, శాంతి, నెమ్మది, సంతోషం యొక్క విలువేంటో మనకి తెలుస్తుంది. హల్లెలూయా. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని అంటాడు. ఇక్కడ చూడండి, కుడి చెయ్యి దేనికి సూచన ఇక్కడ వ్రాయబడింది. కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం 17వ కీర్తన 7వ వచనం ఒకసారి చూద్దాం. కీర్తన 17:7. నీ శరణు జొచ్చిన వారిని నీ కుడి చేత రక్షించువాడా. కుడి చేత రక్షించడం అంటే ఆయన కుడి చెయ్యి రక్షణకు సూచనగా ఉంది. ఆయన కుడి చెయ్యి రక్షణకు సూచనగా ఉంది. రక్షణ అనుభవంలోనికి వచ్చే వారిని గూర్చి వ్రాయబడుతోంది. తన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. లోకములో ఉండేటువంటి సుఖాలు నిత్యము ఉండేవి కావు. లోకంలో ఉండేటువంటి సుఖాలు నిత్యము ఈ లోకంలో అనుభవించడానికి నిత్యము ఉండేవి కావవి. కానీ సజీవుడైనటువంటి దేవుడు ఆయన యొక్క రక్షణ ద్వారా ఇచ్చేటువంటి సుఖము, ఆ యొక్క సుఖము నిత్యమైన సుఖమది. మనము నిత్యత్వములోనికి వెళ్ళిన అనుభవించేటువంటి సుఖమది. హల్లెలూయా. ఆయన యొక్క కుడి చేత రక్షణ అనుభవంలో సుఖం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత హాయో. ఇప్పుడు నేను చనిపోయినా పర్వాలేదు, నిత్యరాజ్యానికి వెళ్ళిపోతాను. నీకు నెమ్మది, ఆ యొక్క భరోసా ఉందా? నీవు చనిపోతే నిత్యరాజ్యానికి వెళ్తావనేటువంటి ఒక భరోసా నువ్వు కలిగి ఉన్నావా ఈ రాత్రి? ప్రియ యవనస్తుడా, ప్రియ తమ్ముడు, నీ జీవితంలో ఆస్తి అంతస్తు ఉండి ఉండవచ్చు, పదవి ఉండి ఉండవచ్చు, నీకు పేరు ఉండి ఉండవచ్చు. కానీ నీ జీవితంలో రక్షణ అనుభవం నువ్వు కలిగి ఉండకపోతే నీ జీవితంలో నెమ్మది ఎలా కలిగి ఉంటావు? నువ్వు సుఖం అనేది నీ జీవితంలో నిత్యత్వంలో ఎలా నువ్వు పొందగలవు? లేదు కదా. పాతాళంలోకి వెళ్ళిపోతే అక్కడ అగ్నిగుండంలో మనం కాల్చబడుతూ ఉంటే సుఖమే ఉంటుంది. నిత్య సుఖం అంటే పరలోక రాజ్యంలో చేర్చబడమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాదు, నిర్గమాకాండం 15వ అధ్యాయం 6వ వచనం చూస్తే, నిర్గమాకాండం 15వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. నీ దక్షిణ హస్తము బలముంది, అతిశయించును. చదవండి. యెహోవా నీ దక్షిణ హస్తము, హల్లెలూయా, శత్రువులను చితకగొట్టును. ఆయన దక్షిణాస్తము దేనికి సూచన అంటే మొట్టమొదటిగా రక్షణకు సూచన అయితే, ఇక నిర్గమాకాండంలో ఆయన యొక్క దక్షిణ హస్తము దేనికి సూచన అంటే ఆయన బలమునకు సూచన. హల్లెలూయా. ఆయన బలమై ఉన్నాడు. యెహోవా యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది. ఓహో యెహోవా నా బలమా, యథార్థమైనది పరిపూర్ణ. యెహోవా. హల్లెలూయా. ఒక ఆయన అన్నాడు, బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అన్నాడు.
మీరు విన్నారు ఎప్పుడైనా? బూస్తే అతనికి బలం అట. మనకు బలం ఏంటో తెలుసా? వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ అవర్ ఎనర్జీ. దేవునికి మహిమ కలుగునుగాక. మనకి దేవుని యొక్క వాక్యం మనకు బలమై ఉంది. మన దేవుడు మనకు బలమై ఉండాలి. మనము శక్తిహీనులము కాదు. బలమైన దేవుణ్ణి కలిగినటువంటి దుర్గములను పడద్రోయగలిగినటువంటి శక్తివంతులం మనం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నే మా చర్చిలో చెప్పాను, దానియేలుని సింహబోనుల్లో వేస్తారు. సింహాలు చాలా బలం కలిగినవి, సింహాలు చాలా వేగంగా పరిగెట్టేవి, ఎవరినైనా క్రూరంగా చంపేయగలిగినవి. సింహాలు దానియేలుని ముట్టుకోవడం లేదు. ఆ సింహాల బోనులో దానియేలు వేయబడ్డాడు. సింహాల బోనులో వేయబడినటువంటి దానియేలుని సింహాలు ముట్టుకోవడం లేదు. కారణం ఏంటో తెలుసా మీకు? కారణం ఏంటో తెలుసా? సింహాల్లో ఒక లక్షణం ఉంది. మీకు ఈ విషయం తెలియాలంటే యానిమల్ ప్లానెట్ అనేటువంటి ఆ ఛానల్ చూస్తే అర్థం అవుద్ది. మా ఇంట్లో టీవీ లేదు. మా ఇంట్లో టీవీ 20 సంవత్సరాల నుంచి టీవీయే లేదు మా ఇంట్లో. ఒకవేళ మీ ఇంట్లో టీవీ ఉంటే యానిమల్ ప్లానెట్ అనేటువంటి ఛానల్ చూస్తే మీకు అర్థం అవుద్ది నేను చెప్పేది. సింహాలు 10 ఉన్నాయనుకోండి, 20 ఉన్నాయనుకోండి, ఒక జింకనో ఒక లేడినో పట్టుకోవాలనుకోండి, పరిగెడతాయి, తరిమేస్తాయి, ఎంత దూరమైనా తరుముతాయి. ఆ జింకకు కానీ లేడికి కానీ ఆయాసం వచ్చేసేంతవరకు వెనకాల పరిగెట్టించి అందులో ఏ సింహం పడితే ఆ సింహం మొట్టమొదటగా వెళ్ళి నోట కరుచుకోదో. 20 సింహాలుంటే మిగిలిన 19 సింహాలు బెదిరిస్తాయి, అదిలిస్తాయి ఒక సింహరాజు దగ్గరికి మిగిలినటువంటి సింహాలన్నీ బెదిరిస్తాయి. ఆ చివరి దశలో సింహరాజు పంజా విసిరి నోట ఖర్చుకుంటాడు. మిగిలిన 19 సింహాలు వస్తాయి, అప్పుడు తింటాయి. ఒకవేళ ఈ 19 సింహాల్లో ఏ సింహం అయినా వెళ్ళి నోట ఖర్చిందనుకోండి, సింహరాజు తిందక ముట్టుకోదు. మీకు వినిపిస్తుందా? అర్థమైందా? ఈ 20 సింహాలలో సింహరాజు ఉంటుంది. ఆ సింహరాజు మొట్టమొదటిగా నోటితో కరవాలి. అది సింహాలు ఎక్కడున్నా ఆ పద్ధతి అది. దాన్నే సింహభాగము అంటారు. ఎప్పుడైనా విన్నారా మాట? సింహభాగము అంటే అదే. సింహంలో ఆ సింహాల గుంపులో రాజు ఉంటుంది. ఆ రాజు మొదటిగా నోట కరవాలి. ఇక్కడ సింహాలు ఎందుకు ముట్టుకోవడం లేదు? ఎందుకో తెలుసా? దానియేలు ప్రక్కన నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు అనబడినటువంటి యూదా గోత్రపు సింహం ఉంది. హల్లెలూయా. ఆ సింహాలన్నీ ఏమనుకుంటున్నాయో తెలుసా? యూదా గోత్రపు సింహం కనుక నోట కరుచుకుంటే మనం వెళ్ళి కరుద్దామని చూస్తున్నాయి. ఈ యూదా గోత్రపు సింహం కరిచి చంపేది కాదు, కాపాడడానికి వచ్చినటువంటి సింహం. హల్లెలూయా, హల్లెలూయా. మిగిలిన సింహాలు ఆగిపోయాయి, చూస్తున్నాయి, వీక్షిస్తున్నాయి. మన ప్రభు అయినటువంటి యేసు బలము కలిగినటువంటి వాడు. ఆయన సజీవుడు. నీ జీవితంలో, నీ కుటుంబం ముందు, నీ వ్యక్తిగత జీవితం ముందు ఎన్నో సమస్యలు, ఆర్థిక సమస్య, మానసిక సంక్షోభం, కుటుంబంలో కలహాలు, లేదంటే మీ వ్యక్తిగత జీవితంలో అపజయాలు, నిందలు, అనేకమైన సింహాలు నీ ముందుంటే యూదా గోత్రపు సింహమైన నజరేయుడైన యేసు, నేను ప్రకటిస్తున్న యేసు నీ ప్రక్కన ఉన్నాడు. హల్లెలూయా. ఆయనను నువ్వు బలంగా చేసుకుంటే నీ జీవితంలో దేనికి బెదిరిపోవు, దేనికి అదిరిపోవు, దేనికి కృంగిపోవు. నేను ఈజీగా పరిచర్య చేయడం లేదండి. అంత ఈజీగా పరిచర్య చేసేయడం లేదు. నా స్వజనులు అనేక మంది చాలాసార్లు నన్ను కూర్చోబెట్టి, అరే ఈ ప్రోపగండా చేయడం మానేరా అని అన్నారు. ఈ క్యాన్వర్సింగ్ ఏంట్రా, నువ్వు బైబిల్ పెట్టుకుని ఈ క్యాన్వర్సింగ్ ఏంటి, మానేయ్, లేకపోతే పేరు మార్చుకో, అక్కడ ఇక్కడ షేక్ గఫూర్ వస్తున్నాడు వాక్యం చెప్తాను కానీ అంటే మాకు తల ఎత్తుకెళ్ళిపోతున్నావు, నీ పేరు మార్చేసుకోరా అన్నారు. నేను అన్నాను, మార్చుకుంటానండి, ఏం పేరు పెట్టండి, ఇంటి పేరుతో సహా మార్చగలరా మీరు అని అడిగా.
రాజ్యాంగం ఒప్పుకుంటుందా? మా ఇంటి పేరు షేక్, నా పేరు గఫూర్. షేక్ అని ఇంటి పేరు తీసేసి ఇంకో ఇంటి పేరు పెట్టుకుంటానంటే రాజ్యాంగం ఒప్పుకుంటుందా అయ్యారు? రాజ్యాంగం ఒప్పుకుంటుందా? ప్రియమైనటువంటి దేవుని సంఘమా, చాలాసార్లు లేపేస్తామరా నిన్ను, లేపేస్తామని ఫోన్ కాల్స్ వస్తాయి. నేనంటాను, సజీవుడైన దేవుడు మనందరినీ మధ్యాకాశములోనికి లేపుకుని వెళ్ళిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో అన్ని అనుకూలమైన పరిస్థితుల్లో నీ జీవితం ఉంటే, నీ కుటుంబం ఉంటే, ఎందుకని దేవుని మందిరంలోనికి వచ్చి దేవుని ఆరాధించడానికి వెనకాడుతుంది సమాజం? నేను దేవుని మహిమ కోసం చెప్తున్నాను. కొన్ని దేశాలు నేను వాక్యం చెప్పడానికి వెళ్తాను, వాళ్ళు అడుగుతారు అయ్యా రండి అని, వెళ్తాను. చర్చికి తీసుకెళ్తారేమో అనుకుంటాను నన్ను, హోటల్ ఆ రూమ్ నుంచి ఎక్కడ తీసుకెళ్తారో తెలుసా? కారులో తీసుకెళ్ళి ఒక బస్సు ఎక్కిస్తారు. ఆ బస్సులో ఒక 70 మందో 60 మందో పడతారు. ఏసీ బస్సు, పెద్ద బస్సు. ఆ బస్సు ఎక్కిన తర్వాత అందులో కూర్చుంటారు. నాకు ఆ ముందు ఒక ఎత్తైనటువంటి కుర్చీ లాంటిది వేస్తారు. ఆ కుర్చీలో నన్ను కూర్చోమంటారు. కూర్చోమని అందరూ ప్రారంభ ప్రార్థన చేసి పాటలు పాడతారు. ఈ బస్సు వెళ్తూ ఉంటుంది. ఇంచుమించుగా 200 కిలోమీటర్లు వెళ్తుంది. మరలా వెళ్ళి అక్కడ దిగకుండానే మరలా వచ్చేస్తుంది. వెళ్ళి రావడానికి 4 గంటలు సుమారు పడుతుంది. 3 గంటలు 4 గంటలు. ఆ 3 గంటలు 4 గంటల్లో చర్చ్ అయిపోద్ది. అదే వాళ్ళ చర్చి. బయట ప్రార్థన చేసుకోవడానికి మందిరాలు ఉండవు. కొన్ని దేశాల్లో ప్రార్థనలు చేసుకోవడానికి అవకాశాలు ఉండవు. మన ప్రియతమ భారతదేశంలో, నేను పుట్టినటువంటి ఈ యొక్క ప్రియతమ భారతదేశంలో మనకి దేవుణ్ణి గూర్చి ఆరాధించుకునేటువంటి రాజ్యాంగం ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. దేవుణ్ణి గూర్చినటువంటి బాహాటంగా ఆరాధించేటువంటి కృపనిచ్చాడు దేవుడు. ఎంత చక్కని స్థితిలో మనం ఉండగా ఈ రాత్రి ప్రియ ప్రభువుని, ఆయన కుడి చేతిలో నిత్యమైన సుఖాలు ఉన్నాయి. ఆయన కుడి చేయంటే రక్షణ అనుభవం అని చెప్పాను. ఆయన కుడి చేయంటే ఆయననే బలముగా కలిగి ఉండడం అని చెప్పాను. మరొక మాట చెప్పి నేను ముందుకెళ్ళిపోతాను. మార్కు సువార్త 16వ అధ్యాయము 19వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయము 19వ వచనం. ఇలాగూ ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకునబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడైన బాగా వినండి, ఇలా వినండి. మీ ఒడిలో బైబిల్ పెట్టుకుని నా వైపు చూడండి. పరలోకం నుంచి మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి ప్రభువైన యేసయ్య వచ్చాడు. కన్యమరీ గర్భాన 33.5 సంవత్సరాలు ఉన్నారు ఆయన యవ్వనమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన రక్తాన్ని మానవాళ్ళందరి కోసం శిలువ మీద ఆయన కార్చి మనందరికీ పాపక్షమాపణ అనుగ్రహించి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఇంకో విషయం చెప్పిన 16వ అధ్యాయంలోనే శిలువను గూర్చి, పునరుద్ధానంను గూర్చి ప్రవచనాలు ఉన్నాయి. కుళ్ళు పట్టనీయుడైన, అంతేకాదు ఆయన పునరుద్ధానము గూర్చి రాయబడినటువంటి మర్మయుక్తమైనటువంటి ప్రవచనాలు కలిగినటువంటి ఈ 16వ అధ్యాయం కీర్తనల గ్రంథం మనం చదువుకుంటూ ఉన్నాం ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచి ఆరోహణమైపోయి మరలా వెళ్ళి పరలోకం ఎక్కడ కూర్చున్నాడు చెప్పండి? ఆ సింహాసనంలో కుడిపార్శ్వమున కూర్చున్నాడు. సింహాసనంలో కుడిపార్శ్వమున కూర్చున్నాడు. ఇప్పుడు ఎడమ వైపున ఖాళీగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎడమ వైపున ఎవరు కూర్చుంటారో తెలుసా? ఎడమ వైపున ఎవరు కూర్చుంటారో తెలుసా? సంఘ వధువు. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించాలి. మీరు ఎక్కడికన్నా పెళ్లి కూతురిని కానీ పెళ్లి కొడుకుని కానీ ఆశీర్వదించడానికి వెళ్ళినప్పుడు ఫోటో దిగుతారు కదా. మీ ఆయన గారు మీరు ఫోటో దిగుతున్నప్పుడు ఫోటో ఆయన ఏమంటాడో తెలుసా? ఏమండి మీరు అటువైపుకి రావాలి, మీరు ఇటువైపుకి రావాలంటాడు. భర్త ఎప్పుడు కూడా ఎటువైపు ఉండాలి? కుడివైపు ఉండాలి. భార్య ఎటువైపు ఉండాలి? ఎడమవైపు ఉండాలంటే ఎటువైపు? జేబేపు. జేబు ఎటువైపు ఉంటే, భర్త జేబు ఎటువైపు ఉంటే
ఎందుకంటే ఈ జేబు మీ కంట్రోల్లోనే ఉంటుంది కాబట్టి. ఎంత తెచ్చావు? అది కావాలి, ఇది కావాలి, ఎంత ఉన్నాయి, ఇలాగే. హల్లెలూయా. ఈ జేబు అంటే మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. మన ప్రభు అయినటువంటి యేసు యొక్క నిధి మన పక్షంగా ఉంచాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మన స్థితి ఆయన యొక్క ప్రక్కన కూర్చోబెట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. మన జీవితాల్లో మనల్ని ఆయన ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన మనల్ని కృప చూపి నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అంతేకాదు ఆయన తన యొక్క కుడి చేతితో మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆమేన్. మన కుడి వైపున ఆయన నిలుస్తాడు. ఆయన కుడి చేత మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన మనకు గౌరవాన్ని ఇస్తాడు. ఆయన మనల్ని వధువు సంఘంగా సిద్ధపరుస్తున్నాడు. ఈ యొక్క మేడగదిలో, ఈ యొక్క దేవుని యొక్క మందిరంలో. ఆమేన్, హల్లెలూయా. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. సుఖములు అంటే లోకంలో లభించేటువంటి సుఖాలు కాదు, నిత్య సుఖములు, నిత్యము ఉండే సుఖములు. హల్లెలూయా. ఆకలి అయ్యిదట. ఆకలి అయ్యకపోతే పొద్దున్న అంట్లు తొంగోవాలా, ఎసరెట్టుకోవాలా, ఇవన్నీ ఉంటాయి అక్కడ. దీనికే కదా మీ బాధ అంతా, అవునా? ఇవేవి ఉండవంట, ఆకలి వేయదంట. హల్లెలూయా. మీరు వంటే వండక్కర్లేదంట. సుఖము, నిత్య సుఖము. హల్లెలూయా. దాహం అయ్యదట. ఆనందమే, నిత్యానందమే, నిత్య సంతోషమే, నిత్య సుఖమే. ఎలాగో తెలుసా? ఆయన యొక్క కుడి చేతి ద్వారా, ఆయన రక్షణ అనుభవం ద్వారా. కుడి చేయ అనుభవం అంటే రక్షణ అనుభవం అని వాక్యంలో చూపించాను. కుడి చేయ అనుభవం అంటే ఇంకేమని చూపించాను? ఆయన బలము అని చూపించాను. కుడి చేయ అనుభవం అంటే మనకు ఆయన ఇచ్చేటువంటి గౌరవ స్థానం అని చూపించాను. దేవునికి స్తోత్రం. 3 విషయాలు చెప్పాను మీకు ఈరోజు. 3 విషయాలు చెప్పాను. నేను ముగించబోతూ ఉన్నాను. ఈ 3 విషయాలు ఒకసారి మీకు గుర్తు చేసి నేను ముగించేస్తాను. దేవుని వాక్యం కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనంలో దావీదు ద్వారా మనం విన్నాం, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. ప్రభా, ఈ లోకంలో చాలా మార్గాలు నాకు తెలుసు, కానీ జీవ మార్గం అంటే ఏంటో తెలియజేసింది నువ్వు. ప్రియ యవనస్తుడా, ప్రియ తమ్ముడు, ప్రియ అన్నయ్య, ప్రియ అక్క, ఒకవేళ నువ్వు మారు మనసు రక్షణ అనుభవంలోనికి రాకపోతే జీవ మార్గము తెలియజేయబడింది. మారు మనసు పొంది బాప్తిసం పొందండి, ప్రభు బిడ్డలుగా మార్చబడండి. ప్రభు అయిన యేసయ్య త్వరలో రాబోతూ ఉన్నాడు. అంతేకాదు ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. లోకంలో సంతోషం ఉండొచ్చేమో, ప్రభు అయిన యేసయ్య అన్నాడు, నా సంతోషము అని అన్నాడు. నా సంతోషము పరిపూర్ణమగునట్లు మాటలు మీతో చెప్తున్నానన్నాడు. ఆయన సంతోషం, ఆయన ద్వారా వచ్చే సంతోషం దేవుని మందిరంలో మనం పొందగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని సన్నిధిలో మనం పొందగలుగుతాం. ప్రజలు మనల్ని వెలివేయచ్చు, ప్రజలు మనల్ని అవమానంగా చూడవచ్చు, ప్రజలు మనల్ని ఏదైనా అనొచ్చు, కానీ దేవునితో మనం సంబంధం కలిగి ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు సంతోషం, ఆనందం అది పట్టజాలనంతగా ఉంటుంది. అంతే. 3వ విషయం చెప్పాను, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. హల్లెలూయా. ఆయన రక్షణలో, ఆయనను బలముగా కలిగిన వారిలో నిత్యము ఉండేటువంటి సుఖము అనుభవించగలుగుతారు. అలాంటి రక్షణ అనుభవానికి మనమందరం రావాలని ఈ 16వ వార్షికోత్సవ సభలో, ఈ ఫిలదెల్ఫియా ప్రార్థనా సంఘము ద్వారా, ఈ కొత్తపల్లి గ్రామంలో దైవజనులు రెవరెండ్ ఆదామయ్య గారి ద్వారా జీవమును గూర్చిన సమాచారం ఆయన రాకడ వరకు, ఈ యొక్క గ్రామం చివరి ఆత్మ రక్షించబడే వరకు ప్రకటించబడునుగాక. హల్లెలూయా. అనేక మంది దేవుని మందిరంలో సంపూర్ణ సంతోషం దొరుకుతుందని అనేక మంది దేవుని మందిరానికి వచ్చుదురుగాక. అనేక మంది దేవుని కుడి చేతిలో ఉండేటువంటి నిత్య సుఖములను అనుభవించడానికి, లోకంలో ఉండే తాత్కాలిక క్షణికమైనటువంటి సుఖాలు కాదు, నిత్య సుఖములు అనుభవించడానికి దేవుని యొక్క మందిరానికి, ఆయన కుడి చేతిలో ఇమిడిపోవడానికి ప్రభువు దగ్గరకు
పరుగులెత్తుకుని వచ్చుదురుగాక. హల్లెలూయా. జీ కొత్తపల్లి గ్రామాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. జీ కొత్తపల్లి గ్రామంలో ఉన్న పురుషులను దేవుడు ఆశీర్వదించునుగాక. జీ కొత్తపల్లి గ్రామంలో ఉన్న స్త్రీలను దేవుడు ఆశీర్వదించునుగాక. జీ కొత్తపల్లి గ్రామంలో ఉన్న గర్భిణీ స్త్రీలని దేవుడు ఆశీర్వదించునుగాక. జీ కొత్తపల్లి గ్రామంలో ఉన్న విద్యార్థులను దేవుడు ఆశీర్వదించునుగాక. జీ కొత్తపల్లి గ్రామంలో ఉన్న రైతులను, రైతు కూలీలను దేవుడు ఆశీర్వదించునుగాక. జీ కొత్తపల్లి గ్రామంలో ఉన్న వ్యాపారస్తులను, ఉద్యోగస్తులను దేవుడు ఆశీర్వదించునుగాక. జీ కొత్తపల్లి గ్రామంలో ఉన్న డ్వాక్రా మహిళలందరినీ కూడా దేవుడు ఆశీర్వదించునుగాక. దేవుడు ఈ పరిచర్యను, దేవుని యొక్క సేవకుడను దేవుడు ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నా ప్రియమైన దేవుని యొక్క సేవకుని యొక్క సేవ ఆశీర్వదించబడాలని దీన సేవకుడిగా ఎంతో గౌరవిస్తూ ఈ సేవకుడిని 16 సంవత్సరాలు ఎన్నో అనుభవం గుండా మీరు వచ్చి ఉంటారు అయ్యగారు. ఈ సంఘాన్ని ఈ స్థాయికి తీసుకురావడానికి మీరెంతో కష్టపడి ఉంటారు. ఈ మందిరం ఇంత చక్కగా కట్టబడడానికి మీరు ఎన్నో అనుభవించి ఉంటారు. ప్రతి అనుభవంలోనూ దేవుడు మీకు తోడై ఉన్నాడు. ఈ 16 సంవత్సరంలోనే కాకుండా 17వ సంవత్సరంలో నేను ప్రకటిస్తున్న నా ప్రియమైన దేవుడు నజరేయుడైన యేసు ప్రస్తుతం ఈయన కోరుకుంటున్న ప్రతి కోరికను, ప్రతి ఆశను దేవుని చిత్తానుసారంగా ఫలింపచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీలో ఎవరైనా మారు మనసు రక్షణ పొందకపోతే ఇదిగో అభిషేకించబడిన సేవకుడు సిద్ధంగా ఉన్నాడు. అవిగో సిద్ధపరచబడిన నీళ్లు. మీరు సేవకుడి దగ్గరకు వచ్చి అయ్యా నాకు బాప్తిసం కావాలని అంటే ఎవరు ఆపుతారు మిమ్మల్ని? ఈ 16 వార్షికోత్సవ సభ నీ రక్షణ సభగా మార్చుకోలేవా? ఒకవేళ మార్చుకుంటే ఎంత అద్భుతం. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. మోకరించు. చిన్న ప్రార్థన.